చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికీ ఆగలేదు. పార్టీ స్టాండ్ 42% బీసీలకు అయితే రిజర్వేషన్ ఇస్తామని చెప్పామో ఆ దాంట్లో వెనక్కిపోయే పరిస్థితే లేదు. ఈరోజు ఖచ్చితంగా కేబినెట్ కానీ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని 42% ప్రకారంగా ఇస్తామన్నాం, కట్టుబడి ఉన్నాం, కట్టుబడి ఉంటాం. రేపు రాబోయే రోజుల్లో మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి బీసీ బిడ్డలు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ని కామెంట్ చేసినా కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు, అగ్రవర్ణాల పేదలకు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎన్ని ఇబ్బందులు తలపెట్టినా కూడా గతంలో తెలంగాణ ఇస్తామని ఏ విధంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇచ్చామో ఈరోజు 42% రిజర్వేషన్ కూడా ఇంకెన్ని అడ్డంకులు వచ్చినా కూడా అదే 47% కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అన్నమాట మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. నోటికాడి ముద్ద రాత్రి మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత రేపు మీడియాతో మాట్లాడతా. ఇంతమంది చెప్పినాం, స్పష్టంగా చెప్పినాం, రమ్మని చెప్పినాం, కోర్టు కూడా రమ్మని చెప్పినాం. అందరు కాకుండా ఇంప్లీడ్ కమ్మని కూడా చెప్పినాం. అందరినీ ఇంప్లీడ్ కండి. మీలో ఉన్నటువంటి మీ మనసులో ఏమి కల్మషం లేకపోతే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంప్లీడ్ కండి. తెలవాలి ఖచ్చితంగా 100% మనం కూడా ఇంప్లీడ్ అయితేనే తప్ప రాబోయే రోజుల్లో మందికి బీసీ బిడ్డలకు క్షమించలేవు అని చెప్పిన తర్వాత కూడా మరి వెనకడుగు వేసినారు. మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మరొకసారి మీడియాతో మాట్లాడతాం. ఒకటి మాత్రం గవర్నర్ కన్సెంట్ లేకుండా జీవో విడుదల అన్నది రాజ్యాంగ విరుద్ధమన్న వాదనకి మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్ కాన్సెంట్ లేకుండా అనే మాట ఎంత నిజమో వాస్తవంగా కూడా అన్ని పార్టీలు కూడా 2 సభల్లో కూడా తీర్మానం పాస్ చేసి గవర్నమెంట్ పంపించడం, ఖచ్చితంగా దాన్ని ఎవరు ఆమోదింపజేయాలనేది కూడా మీకు కూడా తెలుసు. ఆమోదింప చేయకుండా అడ్డుపెట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు తలెత్తే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో దీన్ని కూడా సరైన